దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ స్థితిగతులు, ఏపీలో టెక్ అవకాశాలపై నాస్కామ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. ఐటీ పరిశ్రమకు అవసరమైన టెక్ నిపుణుల్ని తయారు చేసేందుకు టెక్ అప్రెంటిస్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా నాస్కామ్ను సీఎం కోరారు. విశాఖ, తిరుపతిలో జిల్లా స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రిక్ట్ టెస్ట్ బెడ్ ఏర్పాటుకు నాస్కామ్ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ స్థితిగతులు, ఏపీలో టెక్ అవకాశాలపై నాస్కామ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. సచివాలయంలో నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ శ్రీవనవాసన్, నాస్కామ్ R&D హెడ్ శివప్రసాద్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఐటీ రంగంలో ఏపీని ముందుకు తీసుకెళ్లేందుకు స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని ప్రోత్సహించాల్సిన అంశాలపై సీఎం నాస్కామ్ ప్రతినిధులతో చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో సాంకేతికత జోడింపు వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఐటీ పరిశ్రమకు అవసరమైన టెక్ నిపుణుల్ని తయారు చేసేందుకు టెక్ అప్రెంటిస్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా నాస్కామ్ను సీఎం కోరారు. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది టెక్ అప్రెంటిస్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను అందిపుచ్చవచ్చని ముఖ్యమంత్రి తెలియజేశారు. విశాఖ, తిరుపతిలో జిల్లా స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రిక్ట్ టెస్ట్ బెడ్ ఏర్పాటుకు నాస్కామ్ ప్రతిపాదన చేసింది. భూ సంబంధిత అంశాలు, వైద్య, ఆరోగ్యం, విద్యారంగాల్లో ఓపెన్ AI ల్యాబ్లు ఏర్పాటు చేసి పౌర సేవల్ని అందించొచ్చని వెల్లడించింది. బిల్డ్ ఇండియా ఇన్నోవేషన్ పైప్లైన్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేలా ఏపీలో గ్రామీణ టెక్ సొల్యూషన్స్కు అవకాశం ఉందని నాస్కామ్ వివరించింది. వ్యవసాయం, వైద్యారోగ్యం, వాతావరణం, ఇతర అంశాల్లో AI సాంకేతికతతో 100కు పైగా గ్రామీణ స్టార్టప్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు నాస్కామ్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. గంజాయి బ్యాచ్లపై పోలీసులు చర్యలు తీసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శలకు వెళ్లటం సిగ్గుచేటని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. దళితులపై దాడుల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలోకి రావటం జగన్ పాలనలోనే జరిగిందని మంత్రి ఆరోపించారు. జగన్ మాయమాటలు దళితులు నమ్మే పరిస్థితి లేదని, దళితుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని మంత్రి స్పష్టం చేశారు. గంజాయి బ్యాచ్లపై పోలీసులు చర్యలు తీసుకుంటే ముఖ్యమంత్రి జగన్ పరామర్శలకు వెళ్లడం సిగ్గుచేటని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. రౌడీలకు, గూండాలకు కుల ముద్రలు అంటగట్టి రాజకీయం చేస్తున్న జగన్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అంటూ ఆయన నిలదీశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, బాధిత కుటుంబాన్ని కూడా ముఖ్యమంత్రి పరామర్శించలేదని చెప్పారు. విశాఖలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్పై పోలీసులు అఘాయిత్యంగా వ్యవహరించారని, ఆ సంఘటనకు వైసీపీ పాలనే బాధిత వాహకమని అన్నారు. జగన్ స్వంత నియోజకవర్గంలో దళిత మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో కూడా సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. అనంతపురంలో దళిత పోలీసు అధికారి ఆత్మహత్యకు కూడా పాలకపక్షం వ్యవహార శైలి కారణమని ఆరోపించారు. దళితులపై దాడిలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలోకి రావడం జగన్ పాలనలోనే జరిగింది అని మంత్రి ఆరోపించారు. కొండపి ఘటనలో విధి నిర్వహిస్తున్న ఎస్ఐకి వైసీపీ కార్యకర్తలే అడ్డుపడ్డారని, ఇంకా దళితులపై దాడుల్లో ఎక్కువగా వైసీపీ నాయకులే ఉన్నారని ఆయన ఆరోపించారు. జగన్ మాయమాటలు దళితులు నమ్మే పరిస్థితి లేదు, దళితుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి తెనాలికి వెళుతూ దళితుల మీద ఏదో దాడులు జరిగిపోయిందని చెప్పేసి మసలి కంచ ప్రయత్నం చేస్తున్నాడు. పోలీసులు విధి నిర్వహణ చేశారు. గంజాయి ఇటువంటి నేరాలు పట్టుబడి పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళకి కేసు పెట్టారు. అంతేగాని ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నాడు. దళితులంటే ప్రేమ అన్నావు, దళితులు మేనమా అన్నావు, దళితులను దగా చేసావు. ఇదంతా చరిత్ర మర్చిపోయింది అనుకోపాక. ఆ పాపమే నిన్ను ఈరోజు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. నీ హయాంలో డాక్టర్ సుధాకర్ అప్పుడు నేను నడి మీద చంపేసేవే, ఎందుకు పోయి పరామర్శించలేదు? వెటర్నరీ డాక్టర్ అచ్చాన చనిపోతే ఎందుకు పోయి పరామర్శించలేదు? అదేవిధంగా డాక్టర్ అనితారాణిని అవమానపరిస్తే ఎందుకు పోయి నువ్వు పరామర్శించలేదు? తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి చెందారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక సాయి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఘటనా స్థలం నుండే వైద్య సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన మంత్రి దుర్గేష్ హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. విగత జీవులై ఉన్న మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
తరచూ రోడ్డు ప్రమాద ఘటనలు గోదావరిలో మునిగి పలువురు మృతి చెందుతుండడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. రంగంపేట మండలం వడిసలేరు సమీపంలో రోడ్డు మలుపు కనిపించకపోవడంతో ప్రమాదం సంభవించిందన్నారు. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అక్కడికక్కడే చనిపోయారని, మరో 2కి గాయాలయ్యాయని తెలియజేశారు. ఘటనలో చిన్నారులు చనిపోవడం మనసు కలిసివేసిందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక సాయి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఘటనా స్థలం నుండే వైద్య సిబ్బందికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం ప్రక్రియ త్వరితగతిన చేయాలని ఆదేశించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా నిర్ణయాలు చేస్తామన్నారు. జనసేన సభ్యత్వం ఉన్న వారికి పార్టీ తరపున సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వెంటనే చెప్పలేదు కూడా చూసిన తర్వాత ఏదైతే పొద్దున్న పోస్ట్ మార్టం అది కూడా క్లిక్గా చేయమని కూడా చెప్పాము. పోలీసు కూడా చెప్పాము చేస్తాను, రిక్వెస్ట్ చేయాలి, వాళ్ళు రిక్వెస్ట్ చేసిన ఏదైనా వెరీ సాడ్ థింగ్. మనసు కకావికలం అయిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తుంటే ఆ ఏడుపులు అవి చూస్తుంది. ఒకే కుటుంబానికి చెందినవారు అదే అంటున్నాను. దీని మీద ఏంటంటే ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలండి. అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని కలిపి ఒక మీటింగ్ పెట్టుకుని ఒక కన్వర్జెన్స్ ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో దీనికి రిలేటెడ్గా ఉన్న అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడి ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకుంటాం. దాంతోపాటు మనం ప్రజలు కూడా దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి, లేకపోతే మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఏదైనప్పటికీ చాలా క్రిటికల్ థింగ్. దీని నుంచి పైకి కూడా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో జూన్ 5 నుంచి 8 వరకు బసువుల బీచ్ ఫెస్టివల్ జరగనున్న సందర్భాన్ని పురస్కరించుకొని 2K రన్ నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర జెండా ఊపి రన్ను ప్రారంభించగా ఈ కార్యక్రమంలో భైరవం సినిమా నటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్, నారాతో సహా టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ మచిలీపట్నంను టూరిజం హబ్గా మార్చే లక్ష్యంతో జరుగుతోందని మంత్రి వెల్లడించారు. మచిలీపట్నంలోని మంగెనపూడి బీచ్లో జూన్ 5 నుంచి 8 వరకు మసూలా బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్ట్లో భాగంగా నేడు 2K రన్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో భైరవం సినిమా టీం పాల్గొంది. ఈ రన్ను ఫెస్టివల్ ప్రచారం కోసం నిర్వహించగా ఈ కార్యక్రమంలో భైరవం సినిమా నటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్, నారాతో సహా టీం సభ్యులు పాల్గొన్నారు. ఫెస్టివల్లో బీచ్ వాలీబాల్, హెలికాప్టర్ రైడ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు, మామిడి పళ్ల ప్రదర్శన, 100 అడుగుల దోసె వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈవెంట్ను కృష్ణా జిల్లా అధికారులు, ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ మచిలీపట్నంను టూరిజం హబ్గా మార్చే లక్ష్యంతో జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 101 మంది కార్యకర్తల కుటుంబాలకు 5,05,00,000 విలువైన బీమా పరిహారం చెక్కులను నాగబాబు అందజేశారు. ఈ నెల 4న రాష్ట్రంలో సుపరిపాలన మొదలై ఏడాది పేరిట కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. సామాజిక కార్యక్రమాల్లో, పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలు ఊహించని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధను కలిగిస్తోందని ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు అన్నారు. ప్రాణాలు తీసుకురాలేం కానీ మరణించిన వారి కుటుంబాలకు ప్రమాద బీమా ద్వారా ఆర్థిక భరోసా అందించడం కాసింత తృప్తిగా అనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు మంగళగిరిలో ఆయన బీమా చెక్కులను అందించారు. అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల బాగు కోసమే ప్రథమంగా ఆలోచిస్తారని, ప్రమాద బీమా కొరకు కోట్ల రూపాయలు తన వ్యక్తిగత సంపాదన వెచ్చిస్తున్నారని వెల్లడించారు. సోమవారం దాదాపు 101 మంది కార్యకర్తలకు 5.05 కోట్ల రూపాయల ప్రమాద బీమా చెక్కులను అందించామని నాగబాబు తెలియజేశారు. ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయల ప్రమాద బీమాను అందించామని ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. ఈ నెల 4న పార్టీ రూపొందించిన పీడ విరగడై ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని జనసేన శ్రేణులంతా ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. యోగా మన ఘన వారసత్వ సంపద అని, యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీలో మొదటి అంశంగా చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. నిత్యం పనులు చేసే కష్టజీవులు యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని వెల్లడించారు. కార్మికులు తమ రోజును యోగాతో ఆరంభించాలని సూచించారు.
యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్లో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలను అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి చొరవ కారణంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నామని, ఇది దేశానికి గర్వకారణమన్నారు. రాష్ట్రం నలుమూలలకు యోగా విశిష్టతను చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమంలో ఏపీ జెన్కో భాగస్వామ్యం కావడం ఆనందం కలిగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి వార్డులోనూ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలియజేశారు. ఇదే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మనం చేసే ప్రతి పని ద్వారా మంచి ఫలితాలు రావడానికి, ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగా ఉపయోగపడుతుందని, జూన్ 21 నాటికి మన జిల్లాలో కొత్తగా 10 లక్షల మందికి యోగాను నేర్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. వందలాది మంది లేబర్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ యోగా గురించి వివరించడం జరిగింది. అలాగే వాళ్ళందరితో యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ దీని గురించి అవగాహన తీసుకున్నారు. సో ఇంకా ప్రతిరోజు వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నాము. మన జిల్లాలో 10 లక్షల మందికి యోగా నేర్పించి బై జూన్ 21, 2025 నాటికి అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం నాటికి 10 లక్షల మంది యోగా నేర్పించి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి యోగాంధ్ర కార్యక్రమ సంకల్పం దానికి తగ్గట్టుగా మన జిల్లాలో తయారు చేస్తున్నాము. సో దీనికి ప్రతి ఒక్కరూ పబ్లిక్ తరలి రావాలి. ఇంకా మన జిల్లాలో ప్రతి పార్క్లో, ప్రతి పబ్లిక్ ప్లేస్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ ఇంటి పక్కన మీరు యోగా చేయాలనుకుంటే చాలా మీ ఇంటి పక్కన ఉన్న, మీ చుట్టుపక్కల ఉన్న పార్క్ కానీ, ఓపెన్ స్పేస్ కానీ ఎక్కడ ఉంటే అక్కడ చూస్తే మీకు ప్రతిరోజు మార్నింగ్ 6 to 7 యోగా జరుగుతూ ఉంటుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అభివృద్ధికి అనుకూలంగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా తీసుకెళ్తుందని చెప్పారు. విజయవాడ 2వ డివిజన్ గుణదలలోని కుమ్మరి బజార్ ప్రాంతంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా నిరుపేద కుటుంబాలకి చెందిన 4 మంది పార్టీ కార్యకర్తలకు ఉపాధి సాధనంగా 3 తోపుడు బండ్లు, 1 ఇస్త్రీ బండిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జూన్ 4 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మహత్తరమైన రోజు అని అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని, రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొందని తెలియజేశారు. అభివృద్ధికి అనుకూలంగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. జగన్ ప్రభుత్వం గతంలో ప్రజలను మోసగించిందని ఆరోపిస్తూ అసెంబ్లీకి హాజరు కాని జగన్ తన మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి భూములు కట్టబెట్టిన వ్యవహారంపై మంత్రి లోకేష్ చేస్తున్న సవాల్కు జగన్ స్పందించాలన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా తీసుకెళ్తోందని, ప్రజల ఆశలు నెరవేర్చేలా పథకాలను దశల వారీగా అమలు చేస్తామని తెలియజేశారు. 1000 రూపాయలు పెంచుతా ఉన్న పెన్షన్ 2 సంవత్సరాల వరకు కనీసం 250 కూడా పెంచలేదు. 2 సంవత్సరాల పాటు 2000 కొనసాగించారు. ఆ తర్వాత సంవత్సరం 2250 అని చెప్పి ఆఖరి 250 10 రోజులు ఎలక్షన్ ఉందనగా పెంచారు. దానికి మీరు సమాధానం చెప్పాల్సింది పోయి ఇంకా పథకాలు ఇవ్వట్లేదు. మరి పథకాలు వరుసగా స్టార్ట్ చేసుకున్నారు, షెడ్యూల్ ఇచ్చారు. ఈ నెలలో అమ్మకి వందనం కదా కార్యక్రమం, తల్లికి వందనం ఈ నెలలో కార్యక్రమం ఉంది. ఈ నెలాఖరులో వ్యవసాయదారులకు కార్యక్రమం ఉంది. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇప్పటికే అన్నా క్యాంటీన్ ద్వారా లక్షలాది మంది క్యూలో నిలబడి భోజనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అన్నా క్యాంటీన్లు వాళ్ళ చక్కటి భోజనం, వేడి భోజనం, కమ్మటి వాసన వచ్చే భోజనం లక్షలాది మంది రాష్ట్రం అంతా భోజనం చేస్తూ ఉన్నారు. పెన్షన్లు 3000 4000 చేస్తూ ఉన్నారు, తక్షణం చేయడం జరిగింది. దానిలో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు పెన్షన్లు. దాన్ని ఒక్కొక్క స్టెప్గా తీసుకెళ్తూ ఉన్నారు. ఇవాళ స్పౌజ్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ మరణించారో ఆ పెన్షన్ తక్షణమే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా భర్త చచ్చిపోతే భార్యకి ఇచ్చే స్కీమ్ కూడా మొదలుపెట్టారు. వికలాంగులందరికీ కూడా ఈ యొక్క సర్టిఫికేట్ల కోసం నమోదు చేసుకోమన్నారు. వాళ్ళందరూ కూడా ఇస్తా ఉన్నారు. రేపు 12వ తారీఖున
కొన్ని 75,000 పెన్షన్లు రేపు 12 తారీఖు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే అన్ని స్టెప్పులుగా ఒక సిస్టమేటిక్గా తీసుకొస్తూ ఉన్నారు. ఈ నెల 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంపై వర్ల రామయ్య మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందన్నారు. జగన్ కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరన్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందుకే అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మండిపడ్డారు. సోమవారం అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం అనటానికి నీకు సిగ్గులేదా అంటూ వైఎస్ జగన్ను ఆయన సూటిగా ప్రశ్నించారు. వెన్నుపోటుకు, గొడ్డలి వేటుకు పేటెంట్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అభివర్ణించారు. నిన్ను కంటికి రెప్పలా పెంచిన మీ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డికి వెన్నుపోటు పొడిచావంటూ వైఎస్ జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ వెన్నుపోటుకు భయపడి నీ వద్దకు నీ చెల్లి, నీ తల్లి సైతం రావడం లేదన్నారు. 85% ఇచ్చిన హామీలను తమ కూటమి ప్రభుత్వం ఏడాదిలోపు నెరవేర్చిందని గుర్తు చేశారు. మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇచ్చిన హామీలు కనీసం 15% కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. సిగ్గు ఎగ్గు లేకుండా జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం చేస్తానని చెప్పడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమా అంటూ వైఎస్ జగన్కు వర్లరామయ్య సవాల్ విసిరారు. జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పోట ఇదేమన్నా? ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు? అన్యం పన్ను అరగనే బాబాయిని గొడ్డలు పెట్టుకెళ్ళి చేసినావు కదా. తల్లి చెల్లి, యువర్ ఓన్ మదర్, ఆమె కడుపున పుట్టినారు మీరు. తల్లి చెల్లి, యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు. వేరార్దే ఎక్కడున్నారు సార్ చెప్పండి? మీ వెన్నుపోటుకు భయపడి, మీ గొడ్డలి పోట్లకు, మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా. మా అన్న దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి. మన చెల్లి అంటే మీ చెల్లి. లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ. మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్నుపోటు పడి ఎందుకంత ఆతురత? ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని ఆ కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని. సంవత్సరాలుగా మీరెందుకు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు? మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో? మీ మాట ఎవరు నమ్మబోతున్నారు రాష్ట్రంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 70% హామీలు అమలుపరిచింది. ఉండవల్లి సెంటర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో ఓ మహిళను మోసం చేసి ఆమె ఏటీఎం కార్డు ద్వారా 5,000 విత్డ్రా చేసిన వ్యక్తిని అటెండర్ శ్రీనివాస్ చాకచక్యంగా గుర్తించారు. బాధితురాలికి ఆమె కార్డు మరియు డబ్బును తిరిగి అప్పగించి వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. పరిశీలనలో భాగంగా శ్రీనివాస్ సమాచారం మేరకు బ్యాంక్ సిబ్బంది ఆ వ్యక్తిని తనిఖీ చేయగా అతడి వద్ద అనేక ఏటీఎం కార్డులు మరియు నగదు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తాడేపల్లి ఎస్ఐ ప్రతాప్ విచారణ కొనసాగిస్తున్నారు. ఏటీఎంలో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకున్న శ్రీనివాస్ చర్యపై స్థానికులు ప్రశంసలు వెల్లువెత్తిస్తున్నారు. మీకు కార్డులు ఎక్కడ అన్ని కార్డులు కరెక్ట్గా ఉన్నాయా తీసుకున్నా నాకు ఎవడో మర్చిపోయాడు తీసుకున్నా. సారీ ఏ కార్డులో అది ఏ కార్డు తీసుకున్నా? నా కార్డు బాబాయ్ అకౌంట్లో వేసుకున్నా. అసలు నా అకౌంట్లో తీసుకోండి. మీరెవరు? అన్ని కార్డులు ఎక్కడ నీకు? నా 3 కార్డులు పొద్దున తీసుకున్నా. కార్డు ఇప్పుడు వేస్తా. మరి ఆమె దగ్గర కార్డు తీసుకున్నామంట వేరే వాళ్ళ దగ్గర. అసలు వాళ్ళ అకౌంట్లో నేను రూపాయి ఇస్తే చిన్న కొడతాను చంపే ఇక్కడే. మరి వాళ్ళ కార్డు ఎందుకు తీసుకున్నా? నేను తెలియపోయా చంపే. మీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఓం ప్రతాప్, వరప్రసాద్ కుటుంబాలని ఏ రోజైనా పరామర్శించారా? వారికి అండగా నిలిచారా అని జగన్ను టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిలదీశారు. తెనాలలో కానిస్టేబుల్పై దాడి చేసిన వారు మీ దృష్టిలో మంచివారా అని ప్రశ్నించారు. దళితుల్ని చంపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో తిరిగినప్పుడే మీరు దళిత ద్రోహి అని రాష్ట్ర ప్రజలకు అర్థమైందని జగన్పై మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి గంజాయి ముఠా సభ్యులు, రౌడీ షీటర్లు
విద్రోహ శక్తుల్ని పరామర్శించడం సిగ్గుచేటని అన్నారు. నేరస్తుల్ని ఓదార్చడంలో జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. ఆయన పాలనలో దళితులు, మైనార్టీలపై జరిగిన దమనకాండను ఖండించలేదని, తెనాలి ఘటన గురించి వైసీపీ పత్రికలో అసత్యాలు ప్రచురించారు అని ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కరుడుగట్టిన నేరస్తులకి కులాన్ని ఆపాదిస్తూ సాక్షిలో అసత్యపు మాటలు రాస్తూ దళితుల్ని నమ్మించేటువంటి ప్రయత్నం. నేరం చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా ఈ దేశంలో ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే. నేరస్తుడికి కులాన్ని అంటగడుతూ దళితులకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు గారుస్తూ ఓదార్పు యాత్రకు పోవడం గంజాయి స్మగ్లర్లు, భూకబ్జాదారులు, రౌడీ షీటర్లు, గతంలోనే వీళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నాయి. వీళ్ళను ఓదార్పు యాత్రకు వెళుతూ దళితుల్ని ఓదార్పు యాత్ర, దళితులకి అన్యాయం జరిగింది, ఓదార్పు యాత్రకు వెళ్తున్నాను, ఆ కుటుంబాలని పరామర్శిస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇదొక నిదర్శనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల మీద జరగని అఘాయిత్యాలు లేవు. దళితుల మీద ప్రతినిత్యం దమనకాండ జరిగింది, హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. ఇన్ని జరిగినా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళితులకు అండగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. డిఎస్సి పరీక్షలను నిర్వహించే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్టే ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొంది. బీఈడీ చివరి సంవత్సరం చదివే వారికి డిఎస్సిలో అవకాశం కల్పించాలంటూ పిటిషనర్లు కోరడానికి వీల్లేదని చెప్పారు. ఈ మేరకు అనుబంధ పిటిషన్లను కొట్టేశారు. ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. డిఎస్సి పరీక్షల నిర్వహణను నిలిపివేయడానికి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని తెలిపింది. విస్తృత ప్రజా ప్రయోజనాలు డిఎస్సి పరీక్షలను నిర్వహించే ప్రక్రియ తుది దశకు చేరుకునే నేపథ్యంలో స్టే ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొంది. హాల్ టికెట్లు జారీ చేయడం, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని హైకోర్టు గుర్తు చేసింది. ఉద్యోగాల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. అత్యవసరంగా దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంజం మహేశ్వరరావు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, డైరెక్టర్ తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపించారు. వయో పరిమితిని పెంచాలని కోరుతున్న పిటిషనర్లకు 2024 డిఎస్సి నాటికే అర్హత లేదని హైకోర్టుకు తెలియజేశారు. ప్రస్తుత డిఎస్సిలో గరిష్ట వయో పరిమితి దాటిన వారు ఆటోమేటిక్గా అనర్హులవుతారని చెప్పారు. నిర్దిష్ట పోస్టుల విషయంలో తప్ప మిగిలిన పోస్టులకు సిబిఎస్ఈలో మొదటి భాషగా ఇంగ్లీష్ చదివిన వారు అర్హులేనని వివరించారు. ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేశామని, అందువల్ల అనుబంధ పిటిషన్లను కొట్టేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఎస్జీపీ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఏడాదికి టెట్ ఒక్కసారి నిర్వహిస్తే చాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. పరీక్షలకు సిద్ధపడేందుకు 90 రోజులు సమయం ఇవ్వాలని కోరే హక్కు పిటిషనర్లకు లేదని పేర్కొన్నారు. బీఈడీ చివరి సంవత్సరం చదివే వారికి డిఎస్సిలో అవకాశం కల్పించాలంటూ పిటిషనర్లు కోరడానికి వీల్లేదని చెప్పారు. ఈ మేరకు అనుబంధ పిటిషన్లను కొట్టేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.